హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి డిపార్ట్మెంటల్ పరీక్షల హాల్ టికెట్స్ నిన్న విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే డిపార్ట్మెంటల్ పరీక్షలకు దరఖాస్తు చేశారో అటువంటి వారు మీ యొక్క డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ ను మరి ఏపీపీఎస్సి యొక్క వెబ్సైట్ అయినటువంటి psc.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి అభ్యర్థులు మరి ఎవరైనా మీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి, లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ లో ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ కూడా ఉంది. దాన్ని క్లిక్ చేసినా మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అనౌన్స్మెంట్స్ అంటూ. ఈ అనౌన్స్మెంట్స్ లో వెబ్ నోట్ ఆన్ డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ ఆఫ్ డిపార్ట్మెంటల్ టెస్ట్ మే 2025 సెషన్ అంటూ చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి వెబ్ నోట్ ని మనం ఓపెన్ చేసి చూస్తే మరి డిపార్ట్మెంటల్ పరీక్షలు జూలై 27 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు మొత్తం 18 జిల్లా కేంద్రాల్లో జరగబోతున్నాయి. ఈ పరీక్షలకు 41,418 మంది అభ్యర్థులు ఈ పరీక్షను రాయబోతున్నారు. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు డిపార్ట్మెంటల్ పరీక్షలకు దరఖాస్తు చేశారో అటువంటి వారు జూలై 22వ తేదీ అంటే నిన్నటి నుంచి మరి psc.ap.gov.in అంటే ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు మీ యొక్క హాల్ టికెట్స్ ను ఏపీపీఎస్సి వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి మీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అడగడం జరుగుతుంది. లేదా మీకు డైరెక్ట్ గా ఇక్కడ కూడా లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఇక్కడ ఉన్నటువంటి లాగిన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేసినా మీరు అక్కడ లాగిన్ అని క్లిక్ చేసినా కూడా మీకు మీ యొక్క ఓటీపీఆర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా అనేది అడుగుతుంది. మరి ఇవన్నీ మీరు ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేస్తే కూడా మీ యొక్క హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు ఓపెన్ అవుతుంది. మరి మీ యొక్క హాల్ టికెట్స్ ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓటీపీఆర్ ఐడి మీరు రిజిస్టర్ అయినప్పుడు ఏదైతే ఓటీపీఆర్ ఐడి ఉంటుందో ఆ ఓటీపీఆర్ ఐడిని ఖచ్చితంగా మీరు ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు మర్చిపోయినట్టయితే మీకు ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. అలాగే రికవర్ ఓటీపీఆర్ అనేది కూడా ఉంటుంది. వీటిని ఉపయోగించుకొని మర్చిపోయినటువంటి వారు తిరిగి మీ యొక్క ఓటీపీఆర్ ఐడిని పొంది మరి మీ యొక్క అకౌంట్ లోకి లాగిన్ అయితే మీ హాల్ టికెట్స్ ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఏపీపీఎస్సి నిన్న 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏపీపీఎస్సి 100 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. అటవీ శాఖలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జాబ్స్ భర్తీకి ఏపీపీఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఎంఎస్పీతో కలిపి 100 వేకెన్సీలు ఉన్నట్లు తెలిపింది. మరి దీని యొక్క పూర్తి వివరాల కోసం https://psc.ap.gov.in అనే వెబ్సైట్ లో ఈ నెల 28 నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. ఎంఎస్పీ ఎస్సీ గ్రూప్ల వారీగా పోస్టుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. సెప్టెంబర్ 7వ తేదీన స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని, మెయిన్స్ ఎగ్జామ్స్ యొక్క డేట్స్ త్వరలో ప్రకటిస్తామని చెప్పింది. కాబట్టి అటవీ శాఖలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనే 100 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. మరి దానికి సంబంధించిన వివరాలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ అంటూ ఇక్కడ నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంది. మొత్తం దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 100 ఖాళీలు ఉంటే అందులో 30 పోస్టులు క్యారీ ఫార్వర్డ్, 70 ఫ్రెష్ వేకెన్సీస్ అంటూ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు జూలై 28 నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు ఆన్లైన్ లో అప్లికేషన్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు అంటూ ఇందులో ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఇక స్క్రీనింగ్ టెస్ట్ సెప్టెంబర్ 7వ తేదీన ఉంటుంది. మెయిన్స్ పరీక్షల యొక్క డేట్స్ అనేవి త్వరలో అనౌన్స్ చేస్తామని కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. మరి ఇది ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి డిపార్ట్మెంటల్ పరీక్షలు, అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.